హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మనం నిత్యా మీనన్ గారి లుక్ రీక్రియేట్ అయితే చేసేస్తున్నాం. నాకు ఈ లుక్ రీక్రియేట్ చేయాలని చెప్పేసి చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ ఫోటో నేను స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టుకున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు డూ దిస్ వీడియో. సో ఫస్ట్ అయితే మనం లైట్గా మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాం. ఏ స్కిన్ కేర్లో అయినా మాయిశ్చరైజర్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ తీసుకున్నా. నెక్స్ట్ తను ఈ ఫోటోలు చాలా సింపుల్గా ఉంటుంది. సో దానికోసం అని నేను సింపుల్ మేకప్ ఎక్కువ ఏమీ హంగామా చేయలేదు. లైట్ ఫౌండేషన్ తీసుకున్నా, బాగా స్కిన్లోకి బ్లెండ్ చేసేసుకున్నా. నాకు చాలామంది చెప్పారనమాట నేను నిత్యా మీనన్ లాగా ఉంటానని చెప్పేసి. అందుకే నాకు ఇన్స్పిరేషన్ నేను ఈ లుక్ చేయడం కోసం. అంటే నాకు ఈ లుక్ ఎందుకు చేయాలనిపించిందంటే నన్ను చాలామంది అలాగనే ఉంటావు అని చెప్పారని చెప్పేసి. సో అందుకని చేస్తున్నాను. నెక్స్ట్ అయితే తను ఐస్కి వచ్చేసి కొంచెం లైట్ డార్క్ షేడ్ లాగా కనిపించింది. ఐలైనర్ అయితే పెట్టలేదు. సో లైట్గా ఇలాగ డార్క్ షేడ్ అయితే ఇచ్చాను. అంటే కాజల్ అప్లై చేసి దాన్ని స్మర్చ్ చేశాను అనమాట మొత్తం ఫింగర్తోనే. నెక్స్ట్ వచ్చేసి ఐ ప్యాలెట్లో నుంచి కొంచెం డార్క్ ఆ కలర్ తీసుకొని అది కూడా కొంచెం డార్క్ స్మోకీ ఐలాగా ఇచ్చాను. నెక్స్ట్ వైట్ కలర్ సపరేషన్ కోసం తన ఐస్ లాగా లుక్ కనిపించాలని చెప్పేసి అలాగే ఇచ్చాను. నెక్స్ట్ కాజల్. నిత్యా మీనన్ కళ్ళల్లో అంటే ఎంతమందికి ఇష్టం ఉండవు. సో ఆ లుక్ కోసం మనమైతే కాజల్ అయితే అప్లై చేసేసుకున్నాం. నా కళ్ళు అంటే నాకు కూడా ఇష్టమే. సో ఆవిడలాగే ఉంటాయి నా కళ్ళు కూడా సిమిలర్గా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మస్కారా అయితే అప్లై చేసుకున్నాను. మరి తన లుక్ని తీసుకొని రావాలి కదా. సో లాస్ట్ ఫైనల్ వరకు చూసేసి తన లుక్ వచ్చిందో లేదో చెప్పేసేయండి. ఎంత క్యూట్గా ఉన్నానో అని చూసుకుంటున్నాను నేను. నెక్స్ట్ అయితే తను మెరూన్ కలర్ షేడ్ అయితే లిప్స్టిక్ వేసుకున్నారు. మెరూన్ కలర్ కోసం నేను ఫస్ట్ అయితే ప్రైమర్ అప్లై చేసేసుకున్నాను లిప్కి. ఈ ప్యాలెట్లో మొత్తం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇలాగా లిప్ లైనర్ అయితే ఇచ్చాను. తనవి చిన్న లిప్స్ కదా, క్యూట్గా ఉంటాయి. దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ లిప్ లైనర్తో కొంచెం చిన్నగా చేశాను లిప్స్. అంటే కొంచెం తగ్గించి వేసాను అనమాట, చిన్న లిప్స్ కనిపించాలని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇలాగా లిప్స్టిక్ అయిపోయిన తర్వాత హైలైటర్ అయితే ఇచ్చేసాను ఫొటోస్లో కనిపించడం కోసం. అబ్బా మర్చిపోయాను, తన ఐబ్రోస్ కొంచెం బ్రాడ్గా ఉంటాయి. మీరన్నా గుర్తుకు చేయాలి కదా నాకు. సో నా దగ్గర ఐబ్రో పెన్సిల్ లేక కాజల్తోనే పని కానిచ్చేస్తున్నా. అట్లా లేనప్పుడు ఇలాగ మరి కానిచ్చాలి, ఏం చేద్దాం. నాకు పెన్సిల్ అలవాట్లేదు, అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇలాగ మీకు ఆ కనుక ఈ కనుక ఇందాక డిఫరెన్స్ చూసి తెలుస్తుంటుంది. సో ఇలాగ బ్రాడ్ ఐబ్రోస్ అయితే చేస్తాను. తను చైన్ కానీ ఏమి వేసుకోలేదు, జస్ట్ ఇలాగ మెటల్ ఇయర్ రింగ్స్ పెట్టారు. అలాగ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు. అలాగే నేను కూడా పెట్టుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే చూస్తాము. హెయిర్ అయితే తనకి కొంచెం షార్ట్గా ఉన్నాయి, నాకు కొంచెం లాంగ్ ఉన్నాయి. నేను ఆ షార్ట్ లుక్ కోసం కొంచెం చేశానులేండి, అది చూపించలేదు. సో ఇదైతే ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించింది? కొంచెం సిమిలర్గా అలాగే ఉన్నానా, రీక్రియేట్ చేశానా? మీకు ఇలాంటి రీక్రియేషన్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్ చేసేయండి. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నచ్చనా? నిత్యా మీనన్ లాగానే ఉన్నానా? మళ్ళీ కామెంట్స్